అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా సరే ఏదైనా వీడియో అనేది డిలీట్ చేసినట్టయితే మళ్ళీ అదే వీడియోని మీరు ఏ విధంగా రికవరీ చేసుకోవాలి, రిస్టోర్ చేసుకోవాలి, అదే వ్యూస్ తో, అదే లైక్స్ తో, అదే URL తో ఏ విధంగా మన వీడియో అనేది రికవర్ అవుతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లియర్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అంతకంటే ముందు యూట్యూబ్ రిలేటెడ్ గా మీకు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా సరే, ఇదే విధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా సరే చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే ఎండ్లో మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా ఎగ్జాంపుల్గా నేను మన ఛానల్కి సంబంధించి ఒక వీడియో అనేది డిలీట్ చేసి మళ్ళీ రికవరీ చేసి చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు మొబైల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మొబైల్లో అయితే చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడవచ్చు, నేను వైటీ స్టూడియోలో మన ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి రీసెంట్గా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఒక వీడియో చూడవచ్చు, హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్. ఈ వీడియో ఉందో ఈ వీడియోని ఇప్పుడు నేను డిలీట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు, డైరెక్ట్గా 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను కింద డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా నేను యూట్యూబ్ నుండే ఈ వీడియో అనేది డిలీట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు, వీడియో అనేది డిలీట్ అయితే అయిపోయింది. వీడియో అనేది డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీరు టైం కూడా చూడవచ్చు, డేట్ కూడా చూడవచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్లో నా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. డెస్క్టాప్ సైట్లో మీరు మొబైల్లో చేయాలనుకుంటే ఈ విధంగా studio.youtube.com అని ఎంటర్ చేసి మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి ఉంటుందో దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు, మీకు ఇక్కడ పైన మీ ఛానల్లో ఏదైతే క్రియేటర్ సపోర్ట్కి సంబంధించి చాట్ ఆప్షన్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందో వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా పైన చూసుకున్నట్టయితే చాట్ విత్ క్రియేట్ సపోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా 3 ఆప్షన్ చూపిస్తుంది. మానిటైజేషన్ రిలేటెడ్ కానీ ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ సంథింగ్ ఎల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా సపోర్ట్ టీం వాళ్ళు ఒకరైతే మీతో కాంటాక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు, డైరెక్ట్గా ఈ విధంగా ఫస్ట్ నేను ఒక గ్రీటింగ్ లాగా హలో వాళ్ళ పేరు పైన వచ్చేసింది కాబట్టి హౌ ఆర్ యు అని అయితే పెట్టడం అయితే జరుగుతుంది. నేను ఈ విధంగా పెట్టగానే మళ్ళీ వాళ్ళ నుండి రిప్లై అయితే రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వాళ్ళు అడిగిన వెంటనే హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని రాగానే నేను డైరెక్ట్గా నేను మిస్టేక్లో నా వీడియో అనేది ఇక్కడ చూడొచ్చు, మిస్టేక్లీ డిలీటెడ్ మై వీడియో ఆన్ ఛానల్ ఐ వాంట్ టు రికవర్డ్ అని ఈ విధంగా పెట్టాను. పెట్టగానే వాళ్ళు ఇక్కడ కింద రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే వాళ్ళు ఛానల్ URL అయితే అడగడం అయితే జరిగింది. ఆ తర్వాత నేను ఛానల్ URL అనేది ప్రొవైడ్ అయితే చేశాను. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే నేను వీడియో అనేది డిలీట్ చేశానో దానికి సంబంధించి URL అయితే అడిగారు, కానీ నాకు URL అనేది తెలుసు, కానీ ఇక్కడ నేను తెలియదు అని చెప్పాను. ఎందుకంటే మనము మిస్టేక్లీ డిలీట్ చేసినప్పుడు URL అనేది సేవ్ అయితే చేసుకోం కాబట్టి దానికి సంబంధించి ఐ డోంట్ నో అని అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే వీళ్ళు టైటిల్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను టైటిల్ అనేది హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అనేది నాకు ప్రతి ఒక్కరికి కూడా వీడియోకి సంబంధించి టైటిల్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు టైటిల్ అనేది పెట్టగానే వాళ్ళు ఇక్కడ కొంత టైం అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు 3 to 5 minutes టైం అయితే అడగడం అయితే జరిగింది. ఓకే అని పెట్టాను. ఆ తర్వాత చూసుకున్నట్టయితే స్టిల్ కనెక్టెడ్ అని వచ్చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ వాళ్ళొక ఫామ్ అనేది టెంప్లెట్ ఫామ్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు దాన్ని కాపీ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు, మీకు ఇక్కడ ఈ విధంగా ఎక్కడైతే ఫామ్ అయితే పంపించారో మార్క్ ఎస్ అని ఉంది కదా, దాని దగ్గర మీరు ఎస్ అని పెట్టేయాలి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే నేమ్ అండ్ డేట్ దగ్గర మీ నేమ్ అదేవిధంగా డేట్ అనేది పెట్టాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఏదైతే వీళ్ళు పంపించారో టెంప్లెట్ అనేది దాన్ని కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడైతే మార్క్ ఎస్ అని అయితే ఉందో అక్కడ నేను డైరెక్ట్గా ఎస్ అని అయితే పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కింద నేను నేమ్ అదేవిధంగా ఈరోజు డేట్ అనేది మెన్షన్ అయితే చేసి పంపించాను. ఆ తర్వాత థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ అని వాళ్ళ నుండి రిప్లై అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్గా ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిస్టోర్ ద డెలిటెడ్ వీడియో అని అయితే రావడం అయితే జరిగింది. సో మన వీడియో అనేది మళ్ళీ రికవరీ, మనం ఏదైతే వీడియో అనేది డిలీట్ అయిపోయిందో ఆ వీడియో అనేది రికవర్ అయితే అవుతుంది. దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ నేను చాట్ అనేది ఎండ్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు ఏదైతే పేజ్ అయితే ఉందో నేను దీన్ని రిఫ్రెష్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆ వీడియో అనేది ఇప్పుడు ఇక్కడ లేదు. నేను ఒక్కసారి పేజీని రిఫ్రెష్ చేయగానే ఆ వీడియో అనేది ఇక్కడ మళ్ళీ రావడం అయితే జరిగింది. అలాగే వైటీ స్టూడియోలో కూడా చూడొచ్చు, ఇక్కడ రిఫ్రెష్ చేయగానే డిలీట్ అయిన వీడియో అనేది మళ్ళీ రికవరీ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఛానల్లో ఎప్పుడైనా సరే మిస్టేక్లో ఏదైనా వీడియో అనేది డిలీట్ అయినట్టయితే ఈజీగా మీరు ఈ విధంగా
మీ వీడియోని రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి తెలుగులో వీడియోస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేను క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తాను. ఇలాంటి వాటికి వ్యూస్ రాకపోయినా సరే ఒక్కరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.